హాయ్ అండి. నేను దేవి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఊరు నుండి అమ్మొచ్చిందండి. సో, అమ్మ డైరెక్షన్‌లో ఎండలో పెట్టవలసిన అవసరం లేకుండా నిల్వ ఉండే టమాటా పచ్చడి ఎలా పెట్టాలో చూద్దాం. ముందుగా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పచ్చడి కోసమైతే 1 కేజీ టమాటాలు తీసుకుంటున్నానండి. ఈ టమాటాలు మరీ మెత్తగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా నేను వీడియోలో చూపించినట్లుగా కొంచెం దోరగా ఉండాలనమాట. సో, ఈ టమాటాలని శుభ్రంగా కడుక్కొని, తుడుచుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పచ్చడి కోసం ఏమేమి ఐటెమ్స్ కావాలో చూద్దాం. 1 కేజీ టమాటాలు తీసుకుంటే, 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్‌ల ఆవాలు, ఒక 3/4 కప్పు ఉప్పు, 3/4 కప్పు కారం, 100 గ్రాముల చింతపండు, పావు కేజీ వేరుశనగ నూనె ఆర్ నువ్వుల నూనె ఆర్ మీరు ఇంట్లో వాడుకునే నూనె అయినా వేసుకోవచ్చండి. అండ్ పోపు సామాన్లు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, మెంతులు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, 10-15 వెల్లుల్లి రెబ్బలు. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని నూనె వేయకుండా మెంతులు, ఆవాలు వేసుకుని మాడిపోకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మంచిది. తర్వాత వీటిని చల్లారనిచ్చి మిక్సీలో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోండి. ఈ పౌడర్ని పక్కన పెట్టుకుని ఉంచుకోండి. ఇప్పుడు సేమ్ బాణంలో ముందుగా చెప్పిన ఆయిల్లో సగం వరకు పోసుకోండి. మిగిలిన సగం పోపులో యూజ్ చేద్దాం. నూనె కాగనిచ్చాక మీడియం సైజులో కోసుకున్న టమాటా ముక్కలు, తగినంత ఉప్పు, తగినంత చింతపండు వేసి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక పావుగంట సేపు ఉడకనివ్వండి. ఈలోపు మనం పక్కన ఇంకో స్టవ్ మీద ఇంకో కళాయి పెట్టుకొని మిగిలిన నూనె అందులో పోసుకొని పోపు సామాన్లు ఫ్రై చేసుకుందామండి. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర ఇలా పోపు సామాన్లన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకొని దాన్ని కూడా చల్లారనివ్వండి. ఒకసారి టమాటా ముక్కల్ని మూత తీసి చూద్దామండి. వీటిని బాగా కలుపుకొని ఇంకా ప్లేట్తో కవర్ చేయకుండా అవి మగ్గే వరకు కూడా అలాగే వదిలేయండి. ఎందుకంటే మనం ప్లేట్ పెట్టి కవర్ చేయడం వల్ల ఆవిరి పట్టేసి వాటర్ చేరిపోద్ది అనమాట. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా తిప్పుకొని తర్వాత స్టవ్ నుంచి దించేసి ఇలా మెత్తగా నలుపుకోండి. మీకు బాగా పేస్ట్లా కావాలి అనుకుంటే మిక్సీ చేసుకోండి. నేనైతే మిక్సీ వేయట్లేదు, ఎందుకంటే టమాటాలు బాగా మగ్గించేసుకున్నాను. తర్వాత ఇది చల్లారాక అందులో ముందుగా చేసి పెట్టుకున్న మెంతులు, ఆవాలు మిశ్రమం, కారం వేసుకొని బాగా కలుపుకొని ఫైనల్లీ పోపులు కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా చేసుకున్న ఈ పచ్చడి మనకి 3 మంత్స్ కన్నా ఎక్కువే నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజులే నిల్వ ఉంటుంది. బట్ తడి తగలకుండా జాగ్రత్త పడాలి.